శ్రీమాత్రే నమః. మనందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆ తల్లిని వేడుకుంటూ పోలీ పాడ్యమి నాడు పోలీ స్వర్గం కథ గురించి తప్పకుండా తెలుసుకోవాలని పురాణాలు చెబుతూ ఉన్నాయి. మనకు కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసంగా పురాణాలు చెబుతున్నాయి కదా. మరి కార్తీక మాసం భక్తి శ్రద్ధలకు, పుణ్య స్నానాదులకు, దీపారాధనకు, దేవతారాధనకు చాలా విశేషమైనది. కార్తీక మాసం చివరకు రాగానే పోలీ స్వర్గం కథ తప్పకుండా వినాల్సిందే అంటారు. అన్ని పూజలు, వ్రతాలు ప్రత్యేకమైనప్పటికీ కార్తీక మాసంలో వినేటటువంటి ఈ కథ చాలా ముఖ్యమైనది. పూర్వం ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారు. వారందరిలోకి చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు చిన్నప్పటి నుండే పూజలు అన్నా, వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి ఆమె చూసినప్పుడల్లా కాస్త కంటిగింపుగా ఉండేది. ఎందుకంటే తనకంటే భక్తురాలు వేరెవరూ కూడా లేరని ఆ అత్తగారి యొక్క దృఢమైనటువంటి నమ్మకం. ఆచారాలను పాటించేటటువంటి హక్కు కేవలం ఆమెకు మాత్రమే ఉంది అనేటటువంటి అహంభావి. అందుకని చెప్పేసి కార్తీక మాసం రాగానే చిన్న కోడలు కాదని చెప్పి మిగతా కోడలను తీసుకుని నదికి బయలుదేరి వెళ్తుంది. అయితే అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలు వెలిగించుకొని వచ్చి ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందో ఏమో అనేటటువంటి అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసినటువంటి సామాగ్రి ఏదీ కూడా ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరి బయలుదేరి వెళ్లేది అత్తగారు. ఇక కార్తీక మాసంలో పోలీ దీపం పెట్టకుండా ఉండేందుకై ఆ అత్తగారు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఏమాత్రం సాగనే లేదు. ఎందుకంటే పెరట్లో ఉన్నటువంటి పత్తి చెట్టు నుండి కాస్త పత్తిని తీసుకుని దానితో ఒత్తిడి చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్నటువంటి వెన్నను రాసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకై దాని మీద బుట్టను బోర్లించేది. ఈ విధంగా కార్తీక మాసం అంతా కూడా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. ఇక చివరికి అమావాస్య రోజు రానే వస్తుంది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకై అత్తగారు బయలుదేరుతుంది. వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టేటటువంటి తీరిక లేకుండా ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఆమెకు అప్పగించి